కన్నప్ప అనే మూవీలో మనకి ప్రభాస్ గారు యాక్ట్ చేస్తారని ఫస్ట్ అందరూ అనుకున్నారు. ఎందుకంటే భక్త కన్నప్ప అనేది కృష్ణంరాజు గారు చేశారు. మళ్ళీ ఆ కన్నప్ప క్యారెక్టర్ ని ప్రభాస్ గారు చేస్తే బాగుందని మన తెలుగు ఆడియన్స్ అనుకున్నారు. అయితే ఈ కన్నప్ప మూవీలో ప్రభాస్ గారు రుద్ర అనే పాత్రలో కనిపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇదంతా నేను చెప్పడం గల కారణం కృష్ణంరాజు గారు ఎప్పుడైతే భక్త కన్నప్ప సినిమా చేశారో అక్కడ నుండి శివుడు కటాక్షం మన ప్రభాస్ గారి మీద ఉందేమో అనిపిస్తుంది. అది ఎలా అంటే ప్రభాస్ గారికి తెలియకుండానే ఆయన సినిమాల్లో అతని క్యారెక్టర్ పేర్లు గానీ ఏదో ఒక చిన్న సందర్భం గానీ అది శివుడు అనే దాని మీద వస్తుంది. ఎలా అంటే నేను మీకు చెప్తాను చూడండి. ప్రభాస్ గారు మొదటగా యాక్ట్ చేసిన మూవీ ఈశ్వర్. శివుడికి మరో పేరు ఈశ్వర్. రెండోది అడవిరాముడు. అడవిరాముడు సినిమాలోని ఒక సీన్ ఉంటుంది, పావును మెల్లో వేసుకుంది, అది సింబాలిక్ గా ఈశ్వరుడు అన్నట్టు కనిపిస్తుంది. మూడోది ఛత్రపతి. ఛత్రపతిలో శివాజీ పేరు. శివ అనేది దేవుడి పేరు, జీ అనేది హిందీలో గౌరవంగా పిలుస్తారు. నాలుగోది పౌర్ణమి. ఇందులో హీరో పేరు శివకేశవ నాయుడు. ఐదోది యోగి. యోగిలో వాళ్ళ తల్లి శివుడు అని పిలుస్తుంటుంది. ఆరోది బాహుబలి. ఇందులో క్యారెక్టర్ పేరు శివుడు, అయితే ఇందులో కొన్ని శివలింగం సీన్స్ కూడా ఉంటాయి. ఏడోది సలార్. సలార్ లో క్యారెక్టర్ పేరు దేవ. దేవ అంటే శివుడికి మరో పేరు. ఎనిమిది కల్కి. కల్కిలో భైరవ పేరు. భైరవ అంటే శివునికి మరో రిఫరెన్స్ అని చెప్పనవసరం లేదు.